హలో దోస్తులు, ఈ నుంచి మేము వీడియోని ఎక్సలెంట్గా చేయబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మా వీడియోని దోస్తులు. చూడండి చూస్తూ ఉండండి. ఓకే దోస్తులు, మీరు మా వీడియోస్ చూడండి. జోకుగా, చాలా సీరియస్గా, రియల్ స్టోరీగా మీకు అనిపిస్తుంది. ఇంకా మీరు మా వీడియో చూసే ముందు మా పేర్లు ఏంటి, మళ్ళీ మా ఊళ్ళు ఏంటి, ఇంకా మేము ఏమేమి క్యారెక్టర్స్ చేస్తున్నామో అన్నీ చెప్తాము. చూస్తూ ఉండండి దోస్తులు. మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, అలాగే మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు మాకు సపోర్ట్ చేయాలి, అలాగే అందాల మాకు కూడా సపోర్ట్గా ఉండాలి. సబ్స్క్రైబర్స్ పెరగాలి దోస్తులు. ఓకే దోస్తులు, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సాయిలు ఇట్రాయే జరా. ఏమైంది? ఒక్క తానుండు. ఆ చెట్టు కింద కూర్చుంటలేదు ఈరోజు. నీకోసం కూర్చుంటారంట, కూర్చోపో మరి నువ్వు కూడా పోయి. ఊకోవే, ఏంది గట్లా అంటావు? మరేంది, ఏ టైం కంటే ఆ టైంకి పోతా, డిస్టర్బ్ అయినాక పోతా తీమనాయి. ఏ టైం కంటారేంది మీరు? కూర్చోవాలి, ముచ్చట పెట్టుకోవాలి. నిజాకైతే బాగానే ఉంటది. మళ్ళాడ పోయి కూర్చుంటా, ఆడ అలా తాన పోయి. పో ఈ కాలతానే సొప్పో. ఈరోజు రాలేదే, కూర్చుంటారేమో అనుకుంటే. సాయిలు, ఓ సాయిలు, బయటికి వెళ్ళ రాయేజేరా. ఈడ కూర్చుంటా, ఆ పిల్ల వచ్చేవారం. వస్తాను అదే నువ్వు మొత్తుకుంటావు. ఆ నోట ఈ నోట పిల్లకి పెళ్ళియాలి అక్క. అందరు పిల్లకి మీ పిల్లకి పెళ్ళెప్పుడు అంటుంది. చేసేద్దాం. అంతేనంట మరి. అదే నేను పక్కూరి రానుంది, దాని పిల్లగాడు హాస్టల్లో చదువుకుంటాడంట. అడిగింది దాని పిల్లని చూడురా. అంతేనంటావా మరి? ఇంట్లో ఉన్నది దానికి పెళ్లి చేస్తే అయిపోతుంది. ఏం చేస్తాం మరి, నా కర్మ తలరాతలాయే. నా కోడలు ఇంటున్నది కానీ ఏ పనికి శాతం కాదు. నీ బిడ్డ అయితే ఇంట్లో అన్ని పనులు చేసి పెడితే అన్నం కూర వండి పెడుతుంది. నా కోడలు ఉంది, నువ్వు వేసుకురాది ఒడిచి చంపుతుంది. రేపు వచ్చి పిల్లని చూసి ఈ నెలలో లగ్గం చేస్తారట. ఇంత డబ్బునే చేస్తే నా బిడ్డకు మంచిగా ఆయే. మంచోళ్ళకే దొరికింది పాటు. సరే మరి, రేపు వస్తారట, పోపా ఇంట్లోకి.